పూటకో మార్పు రోజుకో నిర్ణయం అట. రద్దుల బాటలో మళ్లీ జిల్లాల పునర్విభజన అధ్యయనానికి జ్యుడిషియల్ కమిషన్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ రద్దుల పర్వం. బీసీ బంధు పథకాన్ని నిలిపేసిన ప్రభుత్వం అట. ఊరిని అమ్మ ఎవరికి స్టార్ట్ అయిందిరా నాయన? బీసీ బంధు పథకం స్టార్ట్ అయిపోయిందా? ఎంతమంది బీసీలకు ఇచ్చిరో జరగా లెక్కేదా చెప్పరాదురి. బీసీ బంధు పథకం స్టార్ట్ అయిందట, ఆపేసిరట. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చేది కదా. కాంగ్రెస్ ఇచ్చింది, టీడీపీ ఇచ్చింది, అంతకుముందు అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి. మరి నువ్వు ఆ బీసీ కార్పొరేషన్ లోన్లు ఆపేసినావు కదా, లక్షల అప్లికేషన్లు. మరి నువ్వు రద్దు చేయకుండానే ఆపేసినావు కదా. మరి దానికేంది? ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టము కాంగ్రెస్ తెచ్చింది గతంలో. వినాలి ఇది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం గతంలో కాంగ్రెస్ చట్టం చేసింది. అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ వీళ్ళంతా కలిసి అసెంబ్లీలో చట్టం తెచ్చింది. 1,00,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్ళీ ఇచ్చిన ఒక్క లోనియలే పాపం వాళ్ళకి. నువ్వు రద్దు చేయకుండానే దాన్ని మొత్తం బొందబెట్టినావు కదా. సిగ్గుండాలి కదా. బీసీ బంధు పథకం నిలిపేసిరట. మాది ఏడ స్టార్ట్ అయింది, ఏడామలైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాలువల టెండర్లు రద్దు చేయాలి. ఎందుకు చేయదు మరి? ఎక్సెస్కి పాటపాడి ఎక్సెస్కి టెండర్లు ఇచ్చి మొత్తం మెగా కంపెనీకి చేతులు పోస్తూ ఉంటే, వాడి ఒళ్ళో పోస్తూ ఉంటే రద్దు చేయకుంటే ఏం చేయాలా? ఇప్పటికే దళిత బంధు ఆగిందట, గృహలక్ష్మి ఆగిందట. దళిత బంధు ఆగిపోయిందట, గృహలక్ష్మి కూడా ఆగిపోయిందట. గృహలక్ష్మి ఎప్పుడు స్టార్ట్ చేసినవరా బాయ్? నువ్వు గృహలక్ష్మి స్టార్ట్ చేసిందే ఎలక్షన్లకి నెల రోజుల ముందు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు. తర్వాత జాగా ఉంటే 5 లక్షలు 6 లక్షలని ఎలక్షన్లకి ముందు చెప్పినావు. ఇన్ని కథలు పడ్డావు. దానికి మళ్ళీ గృహలక్ష్మి అనే అందమైన పేరు పెట్టి జాగా ఉంటే 3 లక్షలు అన్నావు. ఒక్కరికి ఇవ్వలే. ఎలక్షన్లకు ముందు ఫేక్ ప్రొసీడింగ్స్ని జనం చేతిలో పెట్టినావు. అదట రద్దు అయిపోయిందట. అసలు అది అమలే కాలే, స్టార్టే కాలే, రద్దు అయిపోయిందట. ఎయిర్పోర్ట్కు డైరెక్ట్ మెట్రో లైన్ రద్దే. ఎందుకు రద్దు చేయొద్దు? అది జనాల్లో ఉంచి కనెక్టివిటీ ఉంటే జనాలు ఎక్కుతారు. నువ్వు నీ రామేశ్వరరావువి, మెగా కృష్ణారెడ్డివి, నీ కాందాన్ భూముల రేట్లు పెంచుకోవడానికి నువ్వు రాయదుర్గం నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వేస్తే ఎవడెక్కుతారు? అది రద్దు చేసిరు. రద్దు చేయాల్సిన అవసరం ఉంది. న్యూట్రిషన్ కేసీఆర్ కిట్ కొనుగోలు బంద్ చేసిరట. వాళ్ళు వచ్చే నెల అవుతుంది. ఏడ బంద్ చేసిరు? ఎవరికి ఇయ్యలే. ఫార్మాసిటీ రద్దు ప్రకటన తర్వాత వెనక్కి. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు బ్రేక్ అట. పెట్టుబడి సాయం పైన పరిమితికి యోచన. ఎందుకు పెట్టొద్దు పెట్టుబడి సాయం పైన పరిమితి? ఎందుకు పెట్టొద్దు? మీరే మాట్లాడుతున్నారు కదా. కేటీఆర్ అన్నాడు కదా, అవును అట్లా ఇవ్వాల్సింది కాకుండే అని. మళ్ళీ ఈరోజు పెట్టుబడి సాయం పైన పరిమితికి యోచన అట. అంటే తప్పని చెప్తున్నారు. అంటే ఎవరికి? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా? ఒక్క లైన్ అయినా కనీసం నమ్మడానికి అవకాశం ఉందా చెప్పండి? ఇట్లా నోటికి వచ్చింది రాసేస్తూ ఉంటారు. ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త సిరీస్తో కాన్వాయ్ వచ్చింది. 9 ఆయన లక్కీ నెంబర్ కావచ్చేమో. అన్నింటికి TS09RR0009 నెంబర్ ఉండేలా వాహన శ్రేణిని అధికారులు సిద్ధం చేసుకున్నారు. ఎవరు నమ్మకం వాళ్ళది. మరి మీ సారు 6 నెంబరు నమ్మలేదా? ఆయనది కూడా గట్లనే ఉన్నదేమో. ఆయనకు ఎవరు చెప్పారు? కలకలం రేపుతున్నది రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. ఇంత ఘోరంగా వీళ్ళు వార్తలు రాస్తున్నారు చూడండి. మొండి చెయ్యి తొండి నోరు, ఇదే కాంగ్రెస్ అసలు విధానం. అందుకే రోజుకో పథకం రద్దు అవుతుందట. బీఆర్ఎస్ ఎవడు రద్దు చేసిండ్రని? ఆయన ఏం పథకం రద్దు చేసిరు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ రద్దు చేసినంత పని చేసినావు. మొత్తం ఒక్క లోన్ ఇయ్యలే. బీసీ కార్పొరేషన్ లోన్లు ఇయ్యలే. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టినావు. ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టియలే. ఎన్ని హామీలు ఇచ్చినావో అన్నింటినీ రద్దు చేసినావు నువ్వు. ఈయన పథకాల గురించి అందులో కడియం శ్రీహరి, నీకు ఒక రెస్పెక్ట్ ఉన్నదా స్వామి? నిన్ను పక్కన పెట్టి ఆట ఆడుతున్నారు. తెలుసుకోజరా. త్వరలో జిల్లాల పర్యటనకు కేసీఆర్ అట. ఫిబ్రవరిలో ప్రజల్లోకి గులాబీ బాస్. తెలంగాణ భవన్లో ప్రతి కార్యకర్తను కలుస్తారట. అంటే ఇంతకాలం కలవలేదని చెప్తున్నారు. ఇంతకాలం కలవలేదు, ఇప్పుడు కలుస్తారట. కక్ష సాధింపును ఎదుర్కొంటాం. ఎవడు కక్ష సాధింపు? ఎవరు అధైర్యపడాల్సిన పనిలే. పార్టీని సంస్థాగతంగా నిర్మిస్తాం.
కొత్త ఓటుకు 7,6,9 దరఖాస్తులు వచ్చినాయట. 7,69,000 దరఖాస్తులు వచ్చినాయట. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు ఫిబ్రవరి 8వ తేదీన తుది జాబితా విడుదల చేస్తారట.